హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. కాకరకాయ ఫ్రై కానీ, కూర కానీ, పులుసు కానీ, పొడి కానీ, పచ్చడి కానీ ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కాస్త పిల్లలకు కానీ, హస్బెండ్కి కానీ వెరైటీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అందులో చేదు లేకుండా చేస్తేనే ఇష్టంగా తింటారండి. చేదు లేకుండా ఎలా చేయాలో నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. చూసిన వెంటనే నచ్చితే నా వీడియోకి లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. 1/2 kg లేత కాకరకాయలను తీసుకున్నాను. పైన పీల్ అంతా తీసి చిప్స్ లాగా రౌండ్గా కట్ చేసి పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. చూపించాను కదండి, ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. మిగతా ముక్కలను అన్నిటినీ వేసేసుకొని అన్నిటినీ సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. సెలబ్రిటీలనే కాదండి, మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటామండి. మంచి మంచి రెసిపీలని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్రని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలండి. కాకరకాయ ఫ్రై టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చేదు అస్సలు ఉండదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, తినని వాళ్ళు కూడా తింటారండి. ఇలా చేసుకొని చూడండి. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కాస్త వెరైటీగా చేస్తేనే హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటాడు. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకోవాలి. నేను పొడుగ్గా కట్ చేసి వేసాను, తీసి పక్కన పెట్టేస్తారనే. చిన్నగా కట్ చేస్తే పండు కింద పడితే నోరంతా మండుతుంది కదా, అందుకే చిన్నగా కట్ చేశాను. కరివేపాకుని వేసేసుకొని మొత్తం మిక్సీ అలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని మొత్తము మిక్సీ అలా కలుపుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని వేసేసుకొని మొత్తము మిక్సీ అలా కలుపుకోవాలండి. ఇందులో ఉల్లిగడ్డ, అల్లం, ఎల్లిగడ్డ లేకుండానే కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే నా వీడియోకి లైక్ కొట్టండి. చేదు మాత్రం అస్సలు ఉండదండి, మీరే కామెంట్ చేస్తారు. నిజమే, భవానీ గారు చెప్పింది చాలా బాగుందంటారు. అంత బాగుంటుందండి. మూత తీసుకొని ఒక కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసేసుకోవాలండి. మొత్తము మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో మెంతి పిండి, జీలకర్ర పిండి, ధనియాల పిండిని వేసేసుకోవచ్చండి. అంటే వేంపి మనం పొడి చేసి పెట్టుకుంటాం కదండి, ఆ పొడిని మాత్రమే వేసుకోవాలండి. నచ్చితే, నేనైతే వేయట్లేదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.